హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఉగాది అనేది వచ్చేస్తూ ఉంది కదా. సో ప్రెగ్నెన్సీలో ఉగాది పచ్చడి అనేది తీసుకోవచ్చా లేదా అక్క అనేసి చాలామంది కామెంట్ అనేది చేస్తూ ఉన్నారండి. సో ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో ఉగాది పచ్చడి తీసుకోవచ్చా, ఎంత తీసుకోవాలి, అసలు ఏమి వేసుకొని వాటిలో తయారు చేసుకుంటే మంచిది అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. సో అంతకంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ముందుగా మనం ఉగాది పచ్చడి అంటే మనకు చేదు, పులుపు, తీపు, వగరి, కారం ఇలా అన్ని రకాల రుచులు అనేది మనం వేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ ఉగాది పచ్చడి అనేది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. సో మనకు ఇవైతే ఖచ్చితంగా ఇవి వేసుకుంటాం, అంటే అన్ని రుచులు మనం తీసుకునేలాగా మనం పచ్చడి అనేది తయారు చేసుకుంటాం కదా. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చండి, బట్ ఎక్కువగా తీసుకోకూడదు, కొంచెం లిమిటెడ్గా తీసుకోవాలి. అయితే ఈ పచ్చడి నార్మల్గా మనం మామిడికాయ చేదు కోసం వేప పూత లేదంటే చింతపండు రసము ఇట్లా వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఇవి వేసుకుంటే ప్రాబ్లం ఉండదు, కానీ కొంతమంది నువ్వులు ఉంటాయి కదా. సో నువ్వులను కూడా కొంతమంది చల్లుతూ ఉంటారండి. సో నువ్వులు వేస్తూ ఉంటారు. సో మీకు నువ్వులు వేసే అలవాటు కనుక ఉన్నట్లయితే కొంచెం నువ్వులు అనేది తగ్గించి వేసుకోండి. అంటే మీరు ఎన్నో ఇయర్స్ నుంచి మీకు అలా అలవాటు ఉంటే ఇప్పుడు కంప్లీట్గా తీసేయడం అనేది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం లైట్గా అనేది మీరు నువ్వులు అనేది వేసుకోవచ్చు. ఇక పోతే బెల్లం అనేది వేస్తాం, అలాగే పచ్చిమిర్చి వేస్తాం. సో బెల్లం అనేది మీకు కనుక దొరికినట్లయితే పాత బెల్లం అనేది ఉపయోగించిన మంచిదేనండి. అలాగే పచ్చిమిర్చి కూడా మీరు మ్యాక్సిమం ఎక్కువగా వేయకుండా లైట్గా వేసుకుంటే మంచిది. బికాజ్ మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీలో కనుక ఉన్నట్లయితే మీకు గ్యాస్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇక వేసుకునే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇంకే ప్రాబ్లం అనేది ఉండదండి. బట్ ఎక్కువగా తీసుకోవద్దు. సో నార్మల్గానే మనం ఎక్కువగా తీసుకుంటే కొంచెం కడుపులో మంట అనేది వస్తుంది కాబట్టి లిమిటెడ్గా తక్కువగా తీసుకోండి. ఏవైతే హీట్ చేస్తాయో మీకు ఏవైతే సెట్ కానివి ఉంటాయో అట్లాంటివి ఉగాది పచ్చడిలో తక్కువగా వేసుకోండి. కొంతమందికి చేదు ఎక్కువగా తింటే వామిటింగ్స్ అయిపోతూ ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు చేదు కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే ఏదైనా పులుపు కానీ కారం ఏదైతే మీకు సెట్ కాకుండా ఉంటుందో అది కొంచెం తగ్గించి చేసుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చి మామిడికాయలు కూడా మనం ఎక్కువగా వేసుకున్నా కూడా అవి ఎక్కువగా తిన్నా కూడా వేడి చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం మీరు మామిడికాయను కూడా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మీరు టీ గ్లాస్లో ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు తీసుకోండి, ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. సో ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే అందరికీ కూడా హ్యాపీ ఉగాది. అందరూ కూడా మంచిగా ఈ నూతన సంవత్సరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.